వెల్కమ్ టు టుడే టీవీ. పెట్రోల్ బంకుల్లో ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ. సూళ్లూరుపేటలో ఇటీవల పెట్రోల్ మరియు డీజిల్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో సామాన్య ప్రజలకు మరియు వాహనదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ బుధవారం పట్టణంలోని జిఎన్టీ రోడ్లో ఉన్న తాజ్ పెట్రోల్ బంకును అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బంకులోని స్టాక్ రిజిస్టర్లు, ఇంధన నిల్వలు మరియు సరఫరా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు పనులు ఆగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. కొరత సాగుతో కృత్రిమ కొరత సృష్టించినా లేదా వినియోగదారులకు ఇబ్బంది కలిగించినా సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, సబ్ ఇన్స్పెక్టర్ జయకుమార్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్, ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. ముందుగా అయిపోతుంది. కొండూరులో వచ్చారు, సిఐ గారు వచ్చారు, అందరూ చాలా అసలు 3 days. అందరికీ నమస్కారం. ఇవాళ సూళ్లూరుపేట టౌన్లో మనకు తాజ్ పెట్రోల్ బంక్ దగ్గర ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఓనర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడికి టౌన్ ఎస్ఐ గారు అలాగే ఎంఆర్ఓ గారు కూడా నాతో పాటు వచ్చి పెట్రోల్ బంక్ని విజిట్ చేయడం జరిగింది. మనం అనుకున్నట్టు ఇక్కడ కొరత ఏమీ లేదు. డీజిల్ కానీ పెట్రోల్ కానీ సఫిషియెంట్గానే వస్తుందని ఇక్కడ ఓనర్స్ కూడా చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా కొంత కొరత ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం నుంచి, నిన్న సాయంత్రం నుంచి కూడా సఫిషియెంట్గా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుతుంది. ఏ వెహికల్స్ కూడా ఎక్కడ ఆపకుండా వెహికల్స్కి పట్టడం జరుగుతుంది. జనాలు, ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు పానిక్ అవ్వకుండా, అంటే పెట్రోల్ దొరకదేమో, డీజిల్ దొరకదేమో అన్న ఉద్దేశంతో బాటిల్స్ కానీ క్యాన్స్ కానీ తీసుకొచ్చి ఫిల్ చేయడం జరుగుతుంది. కొంతమంది జెన్యూన్గా ఫిల్ చేసినా కొంతమంది దీన్ని అవకాశంగా తీసుకొని కొంత బ్లాక్లో అమ్ముకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అధికారులు కానీ అలాగే ఈ పెట్రోల్ బంక్ యాజమాన్యం కానీ బాటిల్స్లో కానీ క్యాన్స్లో కానీ ఫిల్ చేయట్లేదు. వెహికల్స్ తీసుకొస్తే మీ అవసరానికి తగినట్టు ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే కొంతమంది బండ్లు రావట్లేదనో ఏదో ఒక రీజన్తో మనకు బాటిల్స్లో ఫిల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ప్రత్యేక దృష్టి పెట్టి రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్ బంకులు మూసివేయకుండా, నో స్టాక్ బోర్డు పెట్టకుండా అన్ని చోట్ల అధికారుల చేత పర్యవేక్షిస్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా పెట్రోల్ బంక్స్ విజిట్ చేస్తున్నాం. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి వెహికల్స్లో డీజిల్ పెట్రోల్ పట్టేలాగా మేమందరం కూడా చూస్తాం. దయచేసి ప్రజలు కూడా కొంత అర్థం చేసుకొని పెట్రోల్ బంక్స్లో ఎక్కడ కూడా దీనివల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది. అలా లేకుండా మీ పెట్రోల్ ఎంత కావాలో అంతవరకే పట్టుకొని పెట్రోల్ బంక్స్ దగ్గర గొడవ చేయకుండా యాజమాన్యాన్ని అలాగే